సార్ ఇప్పుడు ఈ మనీ మొత్తం స్టాక్స్ లోకి లేదంటే ట్రేడింగ్ లోకి వస్తే అప్పుడు మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు అండ్ ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఎలా చేంజ్ అవ్వచ్చు? సో ఒకటి ఇక్కడ మనం చూస్తుంది ఇది స్ట్రక్చరల్ చేంజ్ కింద మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు యుఎస్ వాళ్ళు 1970 1980 నాటి సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో మన ఇండియన్ ఎకానమీ కూడా అదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాము, ఇండియన్ మార్కెట్స్ కూడా అదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాము అని చెప్పేసి మనం చాలా వరకు కోరిలేషన్ అనేటువంటి చెప్పుకుంటున్నాం. ప్లస్ ఈ $4 ట్రిలియన్ ఎకానమీ నుంచి $10 ట్రిలియన్ ఎకానమీ కింద మనం ఎమర్జ్ అవుతాం అని చెప్పేసి ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఈ ఇన్వెస్టర్స్ తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో హెచ్ఎన్ఐ కావచ్చు, రీటైల్ కావచ్చు, దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఉన్న ఒడిదొడుకులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుతుంది. గతంలో అంటే 2007 2008 నాటి సిచ్యువేషన్ లో చూసుకుంటే ఒకే వారంలో 20% ఒకేసారి క్రాష్ అవడం, మళ్ళీ తర్వాత వారంలో ఒక 20% అనేటువంటి పెరగడం అనేటువంటి సిచ్యువేషన్ చూసాం. అప్పట్లో ఏంటంటే ఎఫ్ఐ డ్రివెన్ మార్కెట్ కింద ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక ఇన్ఫాక్ట్ ఒక 5% స్ట్రాంగ్ కరెక్షన్ రావాలి అన్నా కూడా మనం కోవిడ్ తర్వాత నుంచి వరుసగా మార్కెట్లు పెరుగుకుంటూ వస్తున్నాయి, మార్కెట్లో పెద్దగా కరెక్షన్స్ ఏమీ లేవు అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజ్ అనేటువంటిది మార్కెట్లో కూడా క్లియర్ కట్ గా చూస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర మార్కెట్ ఏమాత్రం పడినా కూడా కొందాం అనేటువంటి ఆలోచనతో బోల్డ్ డబ్బులు పెట్టుకొని ఉంటున్నాయి. వీళ్ళు మాత్రమే కాకుండా ఎస్ఐపి మనీ ప్రతి నెల 18,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ఎస్ఐపి కింద రావడం జరుగుతున్నది. ఇది మాత్రమే కాకుండా మన ఎల్ఐసి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ అదే రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త రకమైనటువంటి ఇన్వెస్టర్స్ మార్కెట్ ఒకవేళ పడితే గనక కొందామనేటువంటి ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ దగ్గర కూడా బోల్డ్ డబ్బులు అనేటువంటి చూస్తున్నాం మనం. ఈ రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయి అంటే మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ అనేటువంటి అన్నం కన్నా కూడా లాంగ్ రన్ లో వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ అనేటువంటివి చాలా ఉన్నాయి అనేటువంటిది ఇన్వెస్టర్స్ కి అర్థమవుతున్నది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అర్థమవుతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మేనేజర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ కావచ్చు, వీళ్ళకి కూడా క్లియర్ కట్ గా అర్థమవుతున్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అండ్ దీనివల్ల ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి స్ట్రక్చరల్ చేంజ్ కింద మనం చూస్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. నెక్స్ట్ దీంతో పాటు ఏంటి అంటే కనుక కొన్ని మేజర్ చేంజెస్ అనేటువంటివి సెబీ కనుక తీసుకురాగలిగితే ఇంకా బ్రాడ్ పార్టిసిపేషన్ అనేటువంటి చేయగలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 14 కోట్ల డిమాట్ అకౌంట్లు కావచ్చు, లేకపోతే 4 కోట్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేటువంటివి ఆ నెంబర్స్ గణనీయంగా డబుల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 50 లక్షల కోట్లు కాదు 100 లక్షల కోట్లు చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి 4 కోట్ల మదుపర్లు కాదు 10 కోట్ల మదుపర్లు కావాలి. అదే రకంగా ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ కావచ్చు, డిపాజిటరీస్ కావచ్చు, ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో దాని పరంగా చూసుకునేటప్పుడు ఈ వైడ్ వెరైటీ ఆఫ్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా రావడం జరుగుతున్నది. కాబట్టి కొత్త పార్టిసిపేషన్ అనేటువంటిది క్లియర్ కట్ గా వస్తుంది. రాబోయే రోజుల్లో చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ చేంజెస్ అనేటువంటివి గణనీయంగా మారుతాయి. సో సెబీ వాళ్ళు కూడా వీటిని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ కంప్లైన్స్ వాళ్ళ తాలూకా ప్రాసెస్ని ఉంచుకుంటూ కాస్త నార్మ్స్ అనేటువంటి రిలాక్స్ చేయగలిగితే డెఫినెట్లీ మోర్ గ్రోత్ కి స్కోప్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.